నాన్నకు నీ మీద చాలా ప్రేమ ఉంటుంది, కానీ అమ్మ ఎలాగో ప్రేమ చేస్తుంది కాబట్టి తను కూడా ప్రేమ చేస్తే నువ్వు ఎక్కడ పాడైపోతావు అని చెప్పి తను చినిగిపోయిన బట్టలు వేసుకొని నీకు మంచి మంచి బట్టలు ఇప్పిస్తాడు రా నాన్న. పాపం తను పరిగికో వికారాబాద్కో పంట మొత్తం తీసుకొని వచ్చిన తర్వాత పంట అమ్మిన తర్వాత ఒక 10,000 జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యాహ్నం 3 అవుతూ ఉంటుంది, ఆకలి అవుతూ ఉంటుంది నాన్నకు బాగా. నాన్న తిందామని చెప్పి ఒక రెస్టారెంట్ ముందర నిలబడి లోపలికి పోయి బిర్యానీ ఎంత ఉందని చెప్పి చూస్తే 250 రూపాయలు ఉంటుంది. నాన్నకు ఆకలి అవుతూ ఉంటుంది, పేగులు మాడిపోతూ ఉంటాయి. అరే నేను ఈ పూట 250 రూపాయలు పెట్టి బిర్యానీ తింటే నా ఒక్కరి కడుపు నిడుతుంది, అదే ఇంటికి ఏమన్నా తీసుకుపోయినా అనుకో నా పిల్లలు కూడా హ్యాపీగా తింటారని చెప్పి తన కడుపు మార్చుకొని ఇంటికి మీ నాన్న వస్తాడు బాస్. రియల్గా మన నాన్న హీరో కదా. ఎన్నోసార్లు ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న నీతో ఫ్రీగా ఉంటే అడగండి, నాన్న నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి పెద్ద చిట్టా చెప్తాడు బాస్. ఎన్నో అప్పులు ఉన్నాయి నాన్నకు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్నకు. అమ్మ మీరు ఆడపిల్లలాగా పుట్టినరు,